నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో తల్లిదండ్రులకు తమ పిల్లలను సరిగ్గా చూసుకునే టైం లేకుండా పోతుంది. వారు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు వంటి అంశాలను చాలా మంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా పిల్లల ఆహారంపై వారు శ్రద్ధ చూపించడం లేదు. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం అనే సమస్య వస్తుంది. అది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా తల్లిదండ్రులు పిల్లలకు రోజు ఆహారం పెడితే ఖచ్చితంగా సరైన పోషణ అందుతుంది. తద్వారా వారు ఆరోగ్యంగా కూడా ఉంటారు. మరి తల్లిదండ్రులు పిల్లలకు రోజు తినిపించాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాలకు వెళితే, పిల్లలకు ఉదయం 8 గంటల లోపే ఖచ్చితంగా అల్పాహారం ఇవ్వాలి. దాంతో వారికి త్వరగా శక్తి అందుతుంది. ఇక యాక్టివ్ గా ఉంటారు. ఆలస్యం చేసే కొద్దీ శరీరంలో నీరసం పెరుగుతుంది. శక్తి లేకుండా ఉంటారు. లేట్ గా తిన్నా పెద్దగా ఫలితం ఉండదు. కనుక ఉదయాన్నే వారికి త్వరగా ఆహారాన్ని ఇవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఉదయాన్నే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జంక్ ఫుడ్ తినిపిస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. వాటికన్నా ఇడ్లీ, చపాతీ, పోహా, కిచిడి వంటి సంప్రదాయ వంటకాలను తినిపించాలి. వాటి ద్వారానే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ఇక ఇడ్లీ, దోశ తినిపించినట్లయితే వాటిని కొబ్బరి చట్నీతో మాత్రమే పెట్టాలి. కొబ్బరిలో ఉండే పోషకాలు పిల్లలకు లభిస్తాయి. వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇక సీజన్ లో లభించే పండ్లను తప్పనిసరిగా పిల్లలకు ఇవ్వాలి. దీంతో వారికి కావలసిన విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. అదే విధంగా సాధ్యమైనంత వరకు పిల్లలకు బయటి ఆహారం పెట్టరాదు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలి. అంతగా అవసరమైతే మాత్రం చీజ్ తినిపించవచ్చు. అది పౌష్టికాహారమే. ఇక ఇంట్లో తక్కువ నూనెతో చేసిన నాణ్యమైన పదార్థాలతో వండిన పిండి వంటలు లేదా చిరుతిండి పెడితే మంచిది. అది కూడా తక్కువగానే ఇవ్వాలి. ఇక పిల్లలకు వారంలో కనీసం 4 రోజుల పాటైనా ఆకుకూరలతో చేసిన ఆహారం ఇస్తే వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక స్కూల్స్ కు వెళ్లేటప్పుడు కూడా లంచ్ బాక్స్ లో పండ్లు, క్యారెట్లు, బీట్రూట్, కీరదోస వంటి పచ్చి కూరగాయలు ఉండేలా చూడాలి. వారు తినలేకపోతే అలవాటు చేయాలి. వాటిని తినడం వల్ల శరీరానికి తగినంత పీచు పదార్థం లభిస్తుంది. అది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. అధిక బరువు పెరగకుండా ఉంటారు. ఇక పిల్లలకు రోజు ప్రోటీన్లు లభించేందుకు గుడ్డు, పాలు, పప్పు ఇవ్వాలి. అలాగే వారంలో 2-3 సార్లు చేపలు, చికెన్, మటన్ వంటి ఆహారాలను పెట్టవచ్చు. వాటితో శరీర నిర్మాణం సక్రమంగా ఉంటుంది. పిల్లలు చక్కగా ఎదుగుతారు. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. సో చూసారు కదా, పిల్లలకు రోజు ఎలాంటి ఆహారం ఇవ్వాలో. ఇక ఇప్పుడు చెప్పిన విధంగా పిల్లలకు ఆహారం ఇవ్వడం వల్ల తగినంత పోషకాలు లభించడంతో పాటు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఇక ఆరోగ్యంగా ఉంటారనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి, మా ఛానల్ గురించి మీ అభిప్రాయం తెలియచేయాలనుకుంటే అది కూడా కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము అందించే హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే గంట సింబల్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.